మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. చాలామందికి మద్యం తాగడం అనేది అలవాటుగా వ్యసనంగా ఉంటుంది. అయితే చాలామంది దీన్ని కొంతమంది లిమిట్గా తీసుకుంటే బాగుంటుందని, ఎక్కువ తాగితే అనారోగ్య పాలవుతారని ఇలా రకరకాలుగా చెప్తుంటారు. అసలు మద్యం అనేది మనిషి శరీరానికి మంచిదా కాదా, అసలు తీసుకోవాలా వద్దా, యూత్ పిల్లలు తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళు తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు ప్రముఖ డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. ఫిజిషియన్ అండ్ డయాబెటీస్ కౌన్సిలర్, కన్సల్టెంట్. సార్ నమస్తే. నమస్కారం. చాలా మందికి ఎన్ని చెప్పినా కూడా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, మద్యపానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయా లేదా, అంటే లిమిట్గా తీసుకుంటే ఉండవని కొందరు, ఎక్కువ తీసుకుంటే ఉంటాయని మరికొందరు ఇట్లా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేను మోడరేట్లో తీసుకోవచ్చు అన్నాను అనుకోండి, నేను మంచి డాక్టర్. అసలు ఖచ్చితంగా తీసుకోకూడదు, అది విషంతో సమానం అన్నాను అనుకోండి, ఈ డాక్టర్ ఏంటి ఎలా చెప్పేశాడు, ఈయనకేమి తెలియవు అంటారు. బట్ మనం కానీ ప్రాబ్లమ్స్ వైపు నుంచి చూసినట్లయితే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళల్లో ముఖ్యంగా లిమిట్గా తీసుకోవటం అని మనం మాట్లాడుతున్నాం కదా, ఎంతమంది ఎంత లిమిట్లో తీసుకొని ఉంటారు, తీసుకొని ఉండగలుగుతారు? ఇప్పుడు ఒక 30 ml to 45 ml అనుకుందాం, బ్రాందీ కానీ విస్కీ కానీ, లేదా 60 ml అన్నాం అనుకోండి, ఎంతమంది 60 ml తాగుతారు? అది తాగడం కంటే తాగకుండా ఉండొచ్చు కదా అంటారు ఫైనల్ గా. అదే నేను అంటున్నా, మరి తాగకుండా ఉండొచ్చు కదా. 60 మొదలై 90కి వెళ్ళి 180 కూడా వెళ్తారు. ఖచ్చితంగా టైము అంటే అదొక ఎమోషన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, బిగినింగ్ లో ఆల్కహాల్ తాగితే అదేదో కిక్ వస్తుందని తాగరు. ఆల్కహాల్ తాగితే పెద్ద మనిషి అవుతారు, ఆల్కహాల్ తాగితే కొంచెం గొప్ప, అదొక ఫీలింగ్ అనమాట. ఇప్పుడేట హైదరాబాద్కి వచ్చి నువ్వు హైదరాబాద్ బిర్యానీ తినలేదనుకో, నువ్వు తిరిగి ఊరు వెళితే ఎందుకు హైదరాబాద్కి వెళ్ళి బిర్యానీ తినకుండా వచ్చినావు అంటారు కదా. సో హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ దిగి నువ్వు పళ్ళు తోముకున్నావు లేదా తర్వాత విషయం, ఒక బిర్యానీ తినేస్తే, ఒక సాఫ్ట్ డ్రింక్తో పాటు తాగితే హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ ఒక పని అయిపోయింది. సాయంత్రం అయితే మళ్ళీ ఒక బీరో ఒక బిర్యానీ పడితే అబ్బా హైదరాబాద్కి పోయి వచ్చాడు, అబ్బా పెద్ద మనిషి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచన మార్పులు. సో ఆలోచన మార్పులు ఎటువైపు వెళ్తున్నాయి? రాంగ్ సైడ్ వెళ్తున్నాయి. మనందరం ఎవరు? మనుషులం. సో మన ఆలోచనలు మనుషుల విధానంలో ఉంటున్నాయా? మనుషులకి అటు సైడ్ ఆపోజిట్ ఎవరు? మనం పాత సినిమాలలో అంతా చూసాం, రాక్షసులు. మాయబజార్ సినిమా తీసుకోండి, ఏ సినిమా తీసుకోండి, పాతవి. ముఖ్యంగా కాలేజ్ పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే కిరణ్ గారు, చాలా మంది పోటీ పడి మరి సేవిస్తుంటారు. నాకు ఎక్కువ స్టామినా ఉంది, నేను ఎక్కువ తాగాను, ఇలాంటివన్నీ కూడా అంటే అప్పటికి తాత్కాలికంగా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపెట్టకపోయినా, యువకులు కాబట్టి మంచి ఉడుకు రక్తం మీద ఉంటారు కాబట్టి, బట్ అది ఎంత కాలానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది? వాళ్ళు తీసుకుంటున్న క్వాంటిటీస్ని బట్టి. మరి విపరీతంగా రెగ్యులర్గా తీసుకున్నారు అనుకోండి, వీడు కాలేజ్ అయిపోతే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఆరోగ్యం కొంచెం లిమిట్లో ఉన్నారు అనుకుందాం, ఒక 5-10 years. బట్ ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, అక్కడ ఏంటంటే బాడీ తట్టుకుండే స్టేజ్. మీరు కాలేజ్ డేస్లో సరదాగా కొద్ది రోజులు తాగినంత మాత్రాన మీకు లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వస్తుందని కాదు. బట్ అదేమవుతుందంటే తర్వాత అంశాలలో బయటపడుతుంది. ఇప్పుడు కాలేజీల్లో చాలామంది తాగొచ్చు, అదేవిధంగా చాలామంది మానేసే వాళ్ళు కూడా ఉంటారు, బట్ కంటిన్యూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. చదువులు పాడైపోయి మూడ్ స్వింగ్స్, తర్వాత ఏదో సాధించేద్దామని ఎక్కువ అతి పట్టుదల అన్నమాట. సో దానివల్ల కూడా కొన్ని మనం చూస్తున్నాం కదా సంఘటనలు, చాలా సంఘటనలు కూడా ఇంకా క్రూయల్గా మారేటువంటి, అంటే డెసిషన్ మేకింగ్ కెపాసిటీ కూడా పోతుంది కదా. నువ్వు మనిషిగా ఆలోచిస్తున్నావా, రాక్షసుడిగా ఆలోచిస్తున్నావా? ఆ మద్యం మత్తులో జరిగే అనర్థాలు వేరే, యాక్సిడెంట్స్ కావచ్చు, పిల్లలు కొట్టుకోవటం కావచ్చు, పెద్దలు కొట్టుకోవటం కూడా. అటువైపు ఇటు తీసుకున్నాం కాబట్టి లివర్కి లోడు, అనేక అవయవాల మీద లోడు పడుతోంది. ప్లస్ ఇది లాంగ్ టర్మ్లో మనకు హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఆల్కహాల్ తాగితే లివర్ పాడైపోతుందని మాత్రమే కాదు, ఈవెన్ ప్యాన్క్రియాస్కి, డైజెస్టివ్ సిస్టమ్ మొత్తానికి కూడా దెబ్బ తగులుతుంది. ప్లస్ అదేవిధంగా ఆల్కహాల్ ఎంతవరకు ఎటువంటి క్వాలిటీ దొరుకుతుంది? సరే మేము ఇంపోర్టెడ్ తాగామంటారు, ఇంపోర్టెడ్ తాగినంత మాత్రాన బెస్ట్ అని అయితే ఆరోగ్యానికి మంచిదని నీళ్ళు అయితే కాదుగా. ఎలాగైతే మీరు నిద్ర లేచిన వెంటనే ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది అంటాము, ఇది అలాంటిది అయితే కాదుగా. సో ఏమవుతుందంటే మనిషి రోజు
నీళ్లు తాగటాన్ని తగ్గిపోతున్నాయి. అంటే దానికి కారణం ఆ యొక్క ఏదైతే మద్యపానం ఉంటుందో ఆ సీసాలో ఉన్నటువంటి ఆల్కహాల్ కారణమై ఉంటుందా ఈ అనారోగ్యానికి అంతా కూడా, లేకుంటే ఇంకేమైనా సపరేట్ కెమికల్స్ ఉంటాయా ఆ మద్యం బాటిల్స్? డెఫినెట్ గా ఇప్పుడు ఆల్కహాల్ మనం ఇంతవరకు అనుకున్నట్లుగా ఒకటి బ్రెయిన్ మీద పనిచేస్తుంది కదా. సో బ్రెయిన్ ఆలోచనల తర్వాత ఏమవుతున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. సో నువ్వు రియాలిటీలో ఉండకపోవచ్చు, ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్ళిపోతారు, అన్ని సాధించేయచ్చు ఈజీగా అనే ఒక అంశంలోకి వెళ్ళిపోతుంది బ్రెయిన్. తర్వాత నువ్వు కష్టపడవుగా, ఇంకా నువ్వు అన్ని ఈజీగా అలవాటు అయిపోతావు తర్వాత. సో పరీక్షలు మీరు పిల్లల గురించి అడిగారు, కష్టపడి చదివి రాయాలా అనే ఆలోచన కాడి నుంచి ఎలా కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు ఈజీగా అనే ఆలోచనలు పెరుగుతాయి. రేపు అదే విధంగా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వృత్తిలోకి వచ్చినప్పుడు కూడా కష్టపడి వృత్తిలో పైకి రావాలనే ఆలోచన కంటే మందు కొట్టేసి దీంట్లో ఎలాగ ఈజీగా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనేది వెళ్ళిపోతాయి అనమాట. ఈవెన్ మీరు ఇప్పుడు పోలీసు వాళ్ళని చూస్తే కూడా చాలా మంది ఈ యూత్ ఏదన్నా కార్యాలయంలో వీళ్ళు పట్టుబడి ఉంటే ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లోనే ఎక్కువ ఉంటారు చూడండి. ఎందుకంటే క్లారిటీగా తెలివిగా ఉన్నవాడు తప్పు ఎందుకు చేస్తాడు అంటే తప్పు చేసే ప్రతిసారి పట్టుబడమనే చేస్తాడు. తెలివిగా ఉన్నవాడు తప్పు చేస్తే పట్టుబడతాం అనేది వాడికి తెలుసు. ఈ మద్యం ఒక ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నవాడు ఆయన మనల్ని ఎవరు చూడట్లేదులే, ఈ పిల్లి ఉంటుంది కదా పాలు తాగుతుంది నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుని తాగుతుంది కదా, ఆ టైప్ అనమాట. ప్లస్ మీరు సినిమాలలో చూస్తే వాళ్ళు రేపు ముఖ్యంగా కాలేజీలో ఈ ఆల్కహాల్ యూసేజ్ని చూపిస్తున్నారు అనమాట ముఖ్యంగా. సో ఇవన్నీ ఏంటంటే ఈ పిల్లల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పరుస్తున్నాయి. అంటే ఈరోజు వాడు అలా తాగితే గానీ వాడు ఒక స్టాండర్డ్ కాదు, అది రాంగ్ కదా. సో మార్నింగ్ పూట సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవటం, సాయంత్రం అయితేలకే ఆల్కహాల్ తీసుకోవటం. సో బాడీకి అసలు నువ్వు నీళ్ళు ఎక్కడ ఇస్తున్నావు? అండ్ ఇంకొకటి చాలా మంది చెప్తుంటారు, దినసరి కూలీలు ముఖ్యంగా రోజు కష్టపడేటువంటి సాధారణ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు పొద్దస్తమానం కష్టపడి ఏదో ఉపవాసం కోసం సాయంత్రం కొంత తీసుకుంటాం, అలా తీసుకుంటేనే మాకు బాడీ పనిచేస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది కోల్ మైన్స్ లో వాళ్ళు కానీ కష్టపడే వాళ్ళు ఏంటంటే ఇది ఏకపోతే మా ఒళ్ళు అసలు పని చేయదు అంటారు. మనం వాళ్ళని ఇంకా కన్విన్స్ చేయలేం, వాళ్ళు దానికి అది యూజ్ అయిపోయినారు, మనం దాన్ని ఏం అనలేము. వాళ్ళకు అది తీసుకుంటే గానీ వాళ్ళకి ఆ ఒళ్ళు నొప్పులు తెలియవు, ఆ ఎనర్జీ రాదు, ఆ మంచి గాఢ నిద్ర వాళ్ళకు, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు దే కాంట్ అనమాట. సో కాబట్టి అది ఒక సంఖ్య జనాభా. డెఫినెట్ గా డాక్టర్స్ గా అలా తీసుకుంటే లివర్ మీద లోడ్ పడుతుంది అని మనం చెప్తూ ఉంటాం. బట్ వాళ్ళ ఆ హార్డ్ వర్క్ కి వాళ్ళు తీసుకుంటున్న ఆ లిమిటెడ్ ఫుడ్ కి మేబీ లివర్ కొంతకాలం తట్టుకుంటోంది, గడిచిపోతుంది కాలం. బట్ ప్రాబ్లం ఇటువైపు వ్యసనంగా చేస్తున్నారు కదా, అది యూత్ కావచ్చు, ఇట్లా ఉద్యోగాలు తీసుకొని కావచ్చు, అక్కడ వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఆ క్యాలరీస్, ఇప్పుడు ఆల్కహాల్లో చాలా క్యాలరీస్ వస్తాయి. ఆల్కహాల్ ఈజ్ ప్యూర్లీ మేడ్ విత్ షుగర్. మీకు షుగర్ లేనిది ఆల్కహాల్ తయారు చేయలేరు. సో ఆల్కహాల్ అది బీర్ కావచ్చు, విస్కీ కావచ్చు, వైన్ కావచ్చు, మీరు ఏ పేరన్నా పెట్టండి, వాటన్నిటిలోనూ ఖచ్చితంగా ఆల్కహాల్లో షుగర్ అనేది ఉంటుంది. అది ప్రొడక్షన్కు మనకు ఈస్ట్ బతకాలంటే ముందు దాంట్లో మనం కొంచెం షుగర్ వేయాలి కదా. సో ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్. ప్లస్ మనకు ఇటీవల కొంచెం కల్తీ ఉన్న అవి కూడా బాగా అందుబాటులోకి వచ్చాయి జనాభాకి. పట్టుబట్టడం తర్వాత ఫస్ట్ ఇవి అందుబాటులోకి వస్తాయి, పట్టుబడేది తర్వాత ఎవరికో నచ్చగా కంప్లైంట్ ఇచ్చి లేదా వాళ్ళ మనుషులు వాళ్ళకు గొడవలైనప్పుడు అవి పట్టుబడతాయి. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళల్లో మద్యపానం తీసుకొని ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. అవునా? హైదరాబాద్ ముఖ్యంగా. ఎస్. సో వాళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది? పెరుగుదల, బిడ్డ పెరుగుదల కాడి నుంచి మిస్క్యారేజెస్ కాడి నుంచి చాలా ఇష్యూస్ ఉంటాయి. అంతేకాకుండా పుట్టబోయేటువంటి బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల? ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రెగ్యులర్ గా ఆ స్టేజ్ లో తీసుకుంటే డెఫినెట్ గా ఉంటాయి అనేది గైనకాలజిస్టుల అభిప్రాయం, పీడియాట్రిషియన్స్ అభిప్రాయం కూడా. అంటే ఆ బిడ్డ కూడా దీనికి బానిస అలవాటు అయ్యేటువంటి అవకాశం? అట్లా కాదు, డెవలప్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. డెవలప్మెంట్ ఇష్యూస్ ఉండే, ఫీటల్ గ్రోత్ ఇష్యూస్ ఉండొచ్చు అనమాట. కాబట్టి డెఫినెట్ గా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అండ్ ఎవరికైతే ఇప్పుడు అలవాట్లు లేదో దయచేసి వీళ్ళ అలవాట్లకి వెళ్లకుండా ఉండాలనేది మన ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ వీడియో విని ఆల్కహాల్కి ఎవరికైతే ఆల్రెడీ అలవాటు ఉందో ఈ వీడియో విని వాళ్ళు మానేస్తారనేది నేను అనుకోవట్లేదు. కనీసం మన ఈ ప్రయత్నం ఏంటంటే ఎవరికైతే అలవాట్లు లేదో దయచేసి మీరు ఈ రూట్లోకి రాకండి. ఇది బ్యాడ్ రోడ్. ఇది ఫైనల్ ఇంకొకటి చెప్పండి, మద్యం సేవించడం వల్ల మెయిన్ గా బాడీలో ఫస్ట్
ఎఫెక్ట్ పడేటువంటి పార్ట్ ఏంటి? లివర్ అంటాం. లివర్. మీరు ఒక ఆప్షన్ ఇస్తే లివర్, 4 ఆప్షన్స్ ఇస్తే 4 ఉన్నాయి. అదే 10 ఫస్ట్ పడేటువంటి పార్ట్. మీరు 10 ఆప్షన్స్ ఇస్తే 10 ఉన్నాయి. మీరు 100 ఆప్షన్స్ బాడీ మీద పడుతుంది. మీరు 100 ఆప్షన్స్ ఇస్తే 100 ఉన్నాయి. సో 1 ఆప్షన్ ఇచ్చారు కాబట్టి లివర్. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు. సో అది మొత్తానికి మద్యపానం సేవించడం అనేది ఏ రకంగా చూసుకున్నా మనిషి శరీరం మీద ఏదో రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఏదో ఒక పార్ట్ పైన దాని యొక్క ఎఫెక్ట్ని చూపిస్తుంది. దానికి దూరంగా ఉంటేనే బెటర్ అనేటువంటి అంశాన్ని కిరణ్ గారు చెప్తున్నారు. చిన్న వయసు అయినా, పెద్ద వయసు అయినా, నడి వయసు అయినా, ఎవరైనా కూడా మోతాదుగా తాగాలని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా అది కూడా మొత్తానికి దూరం పెడితే ఇంకా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు అంటూ కూడా వారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.